పేదల దేవుడు సామాన్యుల పాలిట కొంగు బంగారంగా పిలిచే వేములవాడ రాచన్న గుడికి వీఐపీల తాకిడి ఎక్కువైంది. దీంతో సామాన్యులు దర్శనం చేసుకోవాలంటే గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షించవలసి వస్తుంది. అంతేకాదు ఆది సోమవారాలు వచ్చే వీఐపీల వలన సామాన్య భక్తులకు రాచన్న దర్శనం ఇబ్బందిగా మారింది. జనవరి 21 నుంచి 24 వరకు జరిగే మేడారం జాతర కంటే ముందుగా వేములవాడ రాచన్నను దర్శించుకోవడం భక్తులకు అనాదిగా వస్తున్న ఆచారం. కరోనా వార్తల నేపథ్యంలో ప్రజలు ఈసారి 2 నెలల ముందు నుంచి సమ్మక్కను దర్శించుకుంటున్నారు. జాతర కంటే ముందు వేములవాడ రాచన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా కావడంతో రాచన్న ఆలయంలో భక్తుల రద్దీ అధికమైంది. అయితే అధిక శాతం భక్తులు ఆదివారం సెలవు రోజు కావడంతో చాలా మంది వీఐపీలు అధికారులు సిఫారసు లేఖలతో రావడంతో సమస్య మొదలైంది. సామాన్య భక్తులు దర్శనం చేసుకోవాలంటే మాత్రం 6 గంటలకు పైగా సమయం పడుతుంది. ఆలయ ప్రాకారం లోపల చిన్నదిగా ఉండడం, ఇరుకైన క్యూ లైన్లు, అంతేకాకుండా వీఐపీ పేరుతో వచ్చేవారు అధికంగా కావడంతో సామాన్యుల క్యూ లైన్లు ముందుకు కదలలేక ఇబ్బంది పడుతున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం కోసం ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో దర్శనాల కోసం వస్తున్నారు. ప్రధానంగా ఆదివారం సెలవు రోజు, సోమవారం అయితే శివుడికి ఇష్టమైన రోజు అంటూ సెంటిమెంట్తో కారణంతోనే వేలాది మంది ఒకేసారి రావడంతో సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. పిఆర్ఓ ఆఫీస్ చుట్టూ సిఫారసు లేఖలతో జనం చుట్టుముడుతున్నారు. దీంతో విఆర్ఓ విభాగం అధికారులు చేసేదేమీ లేక చాలా సందర్భాల్లో తాళాలు వేసుకొని ఫోన్లు లిఫ్ట్ చేయకుండా వెళ్లిపోతున్నారు. వేములవాడకు వచ్చే చాలా మంది భక్తులలో అత్యధికం శాతం వరంగల్ జిల్లాకు చెందిన వారే అధికంగా ఉంటారు. దీంతో రెగ్యులర్ వచ్చే భక్తులతో పాటు అదనంగా సమ్మక్క భక్తులతో రాజన్న క్షేత్రం కిక్కిరిసిపోతుంది. వేములవాడ రాజన్న దర్శనం కోసం చాలా మంది ఆదివారం సెలవు రోజు అని వస్తున్నారు. దర్శనాల కోసం వెళ్లే దారులతో భక్తులతో నిండిపోయాయి. అయితే భక్తుల దర్శనం చేసుకుని బయటకు వచ్చే దారి గుండానే సిఫారసు లేఖ ఉన్నవారు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆదివారము, సోమవారము వీఐపీ రెఫరెన్స్ తో వచ్చేవారు ఆదివారము, సోమవారం కాకుండా మిగతా రోజుల్లో వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆలయ ఉద్యోగులు పరోక్షంగా భక్తులను కోరారు. మేము ఇప్పుడు 12 గంట అవుతుంది. మాకు ఇంతవరకు దర్శనం లేదు. వీఐపీలు చేయబట్టి ముందు నుండి దర్శనం అవుతుంది. మరి సామాన్యులు ఎట్లా పోవాలి? మేము మంచి నీళ్ళు లేవు, ఏమి లేవు.
రూపకు ఇవన్నీ ఎవరు చూస్తారు మాకు చెప్పండి. దర్శనానికి వచ్చినప్పుడు మాకు విడిచిపెట్టాలి. సంగ గ్రామం, నా పేరు పిట్టల శ్రీనివాసు. దర్శనానికి వచ్చినాం. నిన్న సాయంత్రం వచ్చినాం. ఫుల్ మంది ఉన్నారు, ఫుల్ జనం, ఫుల్ పబ్లిక్. లైన్లో ఒక్కటి కూడా సౌకర్యం మంచిగా లేదు. అంతా అంగడంగడి ఎత్తురు. అదంతా పోతే మళ్ళీ ఈ విఐపీలకు తొందరగా వాళ్ళకు ఇచ్చుకుంటా అలా పంపిస్తారు. మేమేమో నిన్న సాయంత్రం నుండి లైన్లో ఉండి ఇబ్బంది పడి ఇంతకుముందు బయటకు వచ్చినాం. కొంచెం పబ్లిక్ని పట్టించుకోవాలని అధికారులను కోరుకుంటున్నాం. చిన్నపిల్లలకు లైన్ లేదు, వికలాంగులకు లేదు, అందరూ అందులోనే పోతున్నారు. కొంచెం అధికారులు మేము బీద భక్తులు ఉన్నాం కాబట్టి మాకు కొంచెం సహాయం చేయగలరు. విఐపీలకే చేస్తారు కానీ ఈ బీద భక్తులను ఎవరు పట్టించుకుంటలేరు. ఈ లైన్లలో ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు, వికలాంగులు బాగా ఇబ్బంది అవుతుంది. కొంచెం అధికారులు దీన్ని గమనించి మంచిగా ఇది చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు నవీన్ కుమార్. మాది నిర్మల్ డిస్టిక్. మేము గత 10 సంవత్సరాల ఇక్కడికి వస్తాం వేములవాడకు. ఇల్లే సమ్మక్క సారక్క జాతరకు కూడా వెళ్తాం. కానీ ఇక్కడ సౌకర్యాలు ఏం బాగలేవు. టాయిలెట్కు లేవు, ఏం లేవు, వాటర్ అస్సలు లేవు, అసలు ఏం బాగలేదు. ఇక్కడ నుంచి సమ్మక్క సారక్కకి వెళ్తాం. ఎన్ని గంటలు దర్శనం? మేము ప్రొద్దున 3:30కి వెళ్తే దర్శనంకు 8 o'clock అయింది, 9 o'clock. అసలు ఏం బాగలేదు. మధ్యలో చాలా ఇబ్బంది పడ్డాం. మా పాపకు వాటర్ కూడా లేవు తాగడానికి. డాక్టర్స్ అసలు ఎవరు లేదు. కనీసం ఫస్ట్ యాడ్ కూడా ఇక్కడ ఏం లేదు సార్. ఇక్కడ విఐపీలకు ఎక్కువ దర్శనం వాళ్ళకు టైం ఇస్తున్నారు. మా సామాన్యుల ప్రజలు మేము ఎన్నో 100 కిలోమీటర్కి వెళ్ళి వస్తాం. మాకేం దర్శనం ఇస్తలేరు. వాళ్ళకే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. మాకు కొంచెం సమయం కేటాయించండి. కనీస వసతులు అయితే ఫస్ట్ ఉంచండి సార్.